హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 99% ఆఫ్ ద పీపుల్స్ అయితే స్టాక్ మార్కెట్ లో లాస్ అవుతున్నారు కదా. దానికోసం మెయిన్ గా ఒకటే రీజన్ ఫ్రెండ్స్, ఏంటి అంటే వాళ్ళు ఎంట్రీస్ కరెక్ట్ గా తీసుకోకపోవడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, కానీ అందులో మీరు కరెక్ట్ టైంలో ఎంట్రీ అవుతున్నారా లేదా అనే దాని డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ టైంలో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మనకి 99% ప్రాఫిట్ వస్తుంది, మనం బుక్ చేసుకొని ఎగ్జిట్ కావచ్చు. కానీ మీరు తీసుకున్న వెంటనే మార్కెట్ అయితే ఫాలో అవుతుంది, మీకు అసలు ప్రాఫిట్లు అయితే రావు. దానికోసం మెయిన్ గా రీజన్ ఏంటి అంటే మీకు ఆప్షన్ చైన్ తెలియకపోవడం అనమాట. ఆప్షన్ చైన్ కూడా తెలిసింది అనుకోండి, మీకు ఆల్మోస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలిసినాయి అనుకోండి, ఆల్మోస్ట్ మనమైతే ఎస్ఎల్ అయితే మెయింటైన్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి 10,000 42,000, 10,42,000. ఓకే, 10,42,000 దగ్గర మనకైతే సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నిఫ్టీలో ఇక్కడ ఆల్మోస్ట్ 24,300 అనమాట ఈ స్ట్రైక్ వచ్చేసి మనకి. అదే విధంగా 24,350 స్ట్రైక్ దగ్గర చూడండి 9 lakhs అయితే సపోర్ట్ ఉంది. సో ఈ రెండింటి దగ్గర సపోర్ట్ ఉండడం వల్ల ఈ రెండింటి మధ్యలో క్లోజ్ అయింది అనమాట మార్కెట్. అదే విధంగా మీరు అసలు ఈ రోజు మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందో మీరు అబ్జర్వ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి నిఫ్టీని అయితే మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి జరిగిపోయిన మార్కెట్ లోనే చూపిస్తున్నాను మీకు, సపోర్ట్స్ క్లియర్ గా తెలియడం కోసం అని. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 24,250 దగ్గర ఒక లైన్ అయితే పెట్టుకోండి. 24,250 ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి 24,250 ఇక్కడ హియర్ ఎస్, ఇక్కడైతే చూడండి 24,250 దగ్గర ఇక్కడైతే సపోర్ట్ అయితే ఉంది. అదే విధంగా అప్ సైడ్ వచ్చేసి మనకి ఎక్కడ సైడ్ సపోర్ట్ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్ సైడ్ కి వచ్చేసి మనకి 24,400 దగ్గర సపోర్ట్ ఉన్నందుకే అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది రివర్స్ అయింది 24,400. ఇక్కడ చూడండి 24,400 నాట్ ఎగ్జాక్ట్లీ 24,400 నుంచి మార్కెట్ అయితే రివర్స్ అయితే అయ్యింది. ఇదే విధంగా మీరు ఏ స్టాక్ అన్నా తీసుకోండి, మాక్సిమం మీరు ఏ స్టాక్ అన్నా తీసుకోండి. ఇక్కడ చూడండి టాటా మోటార్స్ స్టాక్ ని అయితే చూద్దాము. అసలు ఈ రోజు ఈ టాటా మోటార్స్ స్టాక్ ని ఇక్కడ ఆప్షన్ చైన్ అయితే చెక్ చేసుకోండి. టాటా మోటార్స్ టాటా కొంచెం ఇక్కడ చూడండి టాటా మోటార్స్ స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మీరు టాటా మోటార్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎందులో అయినా సరే వీటిని చూసి మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి ఫిగర్స్. ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 1,000 దగ్గర ఒకటి ఉంది, 1,000 దగ్గర ఒకటి ఉంది, 990 దగ్గర ఒకటి అయితే సపోర్ట్ అయితే ఉంది. ఫస్ట్ అయితే ఆ రెండింటి దగ్గరకి అయితే మనం అయితే లైన్స్ అయితే డ్రా చేద్దాము. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి 1,000 దగ్గర ఇక్కడ ఉంది, 990 దగ్గర ఇక్కడ ఒకటి, ఆల్మోస్ట్ 990. ఇక్కడ చూడండి 990 దగ్గర ఒక లైన్ అయితే సపోర్ట్ అయితే తీసుకున్నాము. అదే విధంగా డౌన్ సైడ్ కి వచ్చేసి ఇక్కడ మీరు చూడండి హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ 4,000 అంటే 1,020 దగ్గర, 1,020 దగ్గరికి ఒకవేళ నెక్స్ట్ మూవ్మెంట్ కనుక పైకి వెళ్తే 1,020 దగ్గరికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కింది సైడ్ అయితే చూద్దాము. కింది సైడ్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్స్ మనకి ఆల్మోస్ట్ ఎక్కడ ఉంది నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది చూడండి. 990 దగ్గర ఒకటి ఉంది, 960 దగ్గర, 990 దగ్గర, 960 దగ్గర, 990 ఇక్కడ ఆల్రెడీ పెట్టేశాను. 960 దగ్గర చూడండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఈ రోజు కాదు, ఇది నిన్న సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటది 990 దగ్గర. నిన్న కూడా కాదు, మొన్న చూడండి, మొన్న 960 దగ్గర అయితే ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ తీసుకొని పైకి అయితే వచ్చింది. ఆ తర్వాత 990 దగ్గర సపోర్ట్ తీసుకొని డౌన్ అయితే అయ్యింది. తర్వాత మనకి 970 దగ్గర ఏమన్నా సపోర్ట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 980 దగ్గర ఉంది, 3,980 దగ్గర. అందుకోసమే 980 నుంచి మనకి మార్కెట్ అనేది ఇక్కడ ఎక్కువ సేపు ఉండటానికి ట్రై చేసింది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని డౌన్ అయితే అయ్యింది. ఎగ్జాక్ట్లీ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ల దగ్గర కనుక ట్రేడ్ అయితే తీసుకున్నారనుకోండి, మీకైతే 90% అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే విధంగా వేరే షేర్లు చూడండి. ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ అయితే చూద్దాము. ఒకసారి ఆగండి. ఐసిఐసి బ్యాంక్ ని ఇప్పుడు చూడండి, ఐసిఐసి బ్యాంక్ ని ఇక్కడ కూడా తీసుకోండి.
ఇక్కడైతే చూడడానికి ట్రై చేయండి. ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి మెయిన్ గా ఐసిఐసి బ్యాంక్ లో ఎక్కడెక్కడ సపోర్ట్ ఉంది అనేది మనం అయితే చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 1220 దగ్గర 1220 దగ్గర ఒకటి, అదేవిధంగా 1200 దగ్గర ఒకటి అయితే ఉంది. మనమైతే 1220 దగ్గర 1200 దగ్గర అయితే సపోర్ట్లు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 1200 దగ్గరనే క్లోజ్ అయింది. మార్కెట్ వచ్చేసి 1200 దగ్గరనే క్లోజ్ కావడానికి ట్రై చేసింది. అదేవిధంగా 1220 దగ్గర ఆల్మోస్ట్ 1218 1220 దగ్గర అయితే మనకైతే సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ అప్కి వెళ్ళా అంతకన్నా పైకి వెళ్ళకుండా అక్కడ నుంచి మనకి రివర్స్ కావడానికి ట్రై చేసింది. అదే డౌన్ సైడ్ కనుక వస్తే కనుక డౌన్ సైడ్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ ఇంకా కిందికి వెళ్తే గనక ఎక్కడి వరకు మెయిన్ సపోర్ట్స్ ఇక్కడ 1210 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 1190 అనమాట. 1190 దగ్గర మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. రేపు కూడా మార్కెట్ మనకి అప్ సైడ్ కి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఐసిఐసి బ్యాంక్ అయితే మనకైతే పాజిటివ్ చూపిస్తుంది. ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రేపు అయితే ఎక్కడ వెళ్తుందో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అయితే చూడండి. మీరు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో మనకి ఎక్కడెక్కడ సపోర్ట్లు ఉన్నాయో ఇక్కడైతే చూద్దాము. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మెయిన్ సపోర్ట్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. 53,000 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది. 53,000 ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది? ఎస్, ఇప్పుడు క్లోజ్ అయిన దగ్గరనే సపోర్ట్ అయితే ఉంది 53,000 దగ్గర. ఇక్కడైతే ఒక లైన్ అయితే గీస్తున్నాను. అదే విధంగా అప్ సైడ్ కి మనకి ఎన్ని ఉన్నాయి, డౌన్ సైడ్ కి ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఒకవేళ డౌన్ సైడ్ కనుక వెళ్తే గనక ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 52,500 52,500 ఇక్కడ చూడండి. 52,900 800 ఓకే. 52,500 దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇంకా అంతకన్నా పైన ఏమన్నా సపోర్ట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ 86 ఉంటే అంతకన్నా ముందు కదా 52,700 దగ్గర లేదా 52,800 దగ్గర 48,000 అయితే పీపుల్స్ అయితే ఉన్నారు. 48,000 పీపుల్స్ అయితే 52,800 దగ్గర అయితే ఉన్నారు. ఇక్కడ ఒకవేళ అప్ సైడ్ కనుక వెళ్తే కనుక చూద్దాము. అప్ సైడ్ కనుక వెళ్తే కనుక మనకి 53,200 దగ్గర, అదే విధంగా 53,500 దగ్గర 53,500 ఇక్కడ చూడండి. 53 ఆల్మోస్ట్ 53,500 దగ్గర 53,200 దగ్గర మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్స్ అనేవి రివర్స్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి 53,200 నుంచి డౌన్ అయింది మార్కెట్. మళ్ళీ అదే విధంగా ఇది బ్రేక్ అయిన వెంటనే మనకి 52,700 దగ్గర సపోర్ట్ తీసుకొని 800 దగ్గర ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళింది. సో మనం ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే కనుక సపోర్ట్స్ దగ్గరనే ఎంట్రీ తీసుకోవాలి. సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనం ఎస్ఎల్ తక్కువ పెట్టుకోవచ్చు, టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇలా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసి ట్రేడ్లు అయితే చేయండి. 99% మీరు అయితే విన్నింగ్ అయితే అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.